ప్రియమైన దేవుని యొక్క బిడ్డలారా, యేసు ప్రభువు యొక్క ప్రశస్త నామంలో మీ అందరికీ శుభములు తెలియజేయుచున్నాను. దేవుడిచ్చిన యొక్క తరుణం కొరకు దేవునికి వందనములు తెలియజేయుచున్నాను. ఈ యొక్క ఉపవాస దినముల్లో బ్రదర్ పాస్టర్ జెరోమ్ గారి యొక్క మినిస్ట్రీ ద్వారా అనేక మంది మేలు పొందుతున్నారు. ప్రత్యేకంగా ఈ యొక్క షార్ట్ మెసేజెస్ ద్వారా అనేక మంది దేవుని యొక్క సేవకులు ప్రార్థన యొక్క అంశాలని మాట్లాడి ఉన్నారు. అవి అనేకులకి ఆశీర్వాదకరంగా ఉంటున్నావని నేను నమ్ముతున్నాను. ఈ యొక్క ఉదయకాలంలో మరి ఒకసారి మీ ముందు రావడానికి దేవుడు నాకు ఇచ్చిన భాగ్యం కొరకు వేలాది వందనాలు చెల్లిస్తున్నాను దేవునికి. నా పేరు మెక్లారెన్. నేను అహ్మదాబాద్, గుజరాత్ నుండి మాట్లాడుతున్నాను. ఈ యొక్క దేవుని యొక్క వాక్యం ధ్యానించక ముందు చిన్న ప్రార్థన చేసుకుందామండి. ప్రేమగల యేసు ప్రభువా, ఈ యొక్క తరుణమును మీరు మాకు ఇచ్చినారు. ఈ దినముల్లో ప్రభువా 23 దినముల యొక్క ఉపవాసం దినములు ప్రకటించి మీ యొక్క సేవకుడు పాస్టర్ జెరోమ్ ప్రభా అనేక మంది దేవుని సేవకుల ద్వారా మీ యొక్క వాక్యం ద్వారా ప్రభా మాతో మాట్లాడుచున్నారు. అనేక వేల మందిని ప్రభా మీరు దర్శించున్నారు. మీకు వేలాది వందనములు. ఈ యొక్క ప్రయాస ద్వారా ప్రభా అనేక మందిని మేల్కొల్పండి. ప్రార్థన యొక్క శక్తిని, ప్రార్థన యొక్క ప్రభావంను ప్రభా, ప్రార్థన యొక్క అవసరతను మాకు తెలియజేయుచున్నారు. ఈ దినముల్లో ప్రభా సహాయం చేయండి. ఈ యొక్క వాక్యం ద్వారా కూడా ప్రభా మాతో మాట్లాడండి. మీరు ప్రభా మీ యొక్క పరిశుద్ధాత్మ ద్వారా ఈ యొక్క వాక్యంను అభిషేకించి అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండడానికి సహాయం చేయండి. నన్ను శుద్ధి చేయండి ప్రభా మీ యొక్క రక్తం ద్వారా. యేసు పరిశుద్ధ నామమున నడుచున్నాను. ఆమేన్. ప్రియమైన దేవుని యొక్క బిడ్డలారా, నేను ఈ యొక్క ప్రార్థన అంశంను ఒక టైటిల్ని ఇస్తున్నాను. ఆ యొక్క టైటిల్ ఏంటంటే ఉపవాస ప్రార్థన యొక్క శక్తి, ఫాస్టింగ్ ప్రేయర్ అండ్ ఇట్స్ పవర్. उपवास प्रार्थना किया तो कितना सामर्थ्य मिल सकता है, वो टॉपिक का द्वारा मैं आपका सामने प्रभु का वचन का द्वारा कुछ वो वचन लेकर आपका सामने बात करना चाहता हूँ। सबसे पहले पुराना नियम में से निर्गमन का पुस्तक में एक సమస్య ఇస్రాయల్ ప్రజ ఉనక జీవన్ మే దేఖ్ రహా హై. ఇక్కడ చూద్దామండి, ఇస్రాయల్ ప్రజలు ఎటువంటి సమస్య వారు ఐగుప్తు దేశంలో పొందుతున్నారు అన్నది 3వ అధ్యాయంలో. అక్కడ బానిసల్లాగా వారు ఉన్నప్పుడు మోషేకి దేవుడు కనిపిస్తాడు ఆ యొక్క బర్నింగ్ బుష్ దగ్గర. అప్పుడు ఆయన యొక్క మాటలు, దేవుని యొక్క మాటలు ఎలాగ రాయబడ్డాయంటే 7వ వచనం నుండి 9వ వచనం వరకు మనం చూస్తే అక్కడ దేవుడు మోషేతో ఇలా సెలవిస్తున్నాడు. And the Lord said, I have surely seen the affliction of my people which are in Egypt and have heard their cry by reason of their taskmasters, for I know their sorrows. And I am come down to deliver them out of the hand of the Egyptians. 9వ వచనం, Now therefore, behold, the cry of the children of Israel is come unto me, and I have also seen the oppression wherewith the Egyptians oppress them. ఇక్కడ 3 విషయాలు ముఖ్యంగా గమనించి చూస్తే దేవుని యొక్క ఆ యొక్క గొప్పతనమును మనం చూస్తాం. ఎందుకంటే మన యొక్క దేవుడు పరిశుద్ధమైన దేవుడు, ఆయన సజీవమైన దేవుడు. अपना परमेश्वर महान और पवित्र परमेश्वर, वो जीवित परमेश्वर, और इनका जो सामर्थ्य हम लोग देख सकता है क्या है, परमेश्वर देखने वाला है. I have surely seen the affliction. దేవుడు జీవం కలిగిన దేవుడు కనుక ఆయన చెప్తున్నాడు, నేను చూశాను వారి యొక్క బాధలను, నేను విన్నాను వారి యొక్క మొరను, వారి యొక్క కష్టాలు, వారి యొక్క దుఃఖాలు నేను
స్వయంగా చూశాను, నేను ఇప్పుడు దిగి వచ్చి ఉన్నాను వారిని విడిపించడానికి. यहाँ पर हम लोग देखा गया तो परमेश्वर बता रहा था कैसे उन्होंने देखा और सुना, और अभी नीचे उतर के आया हूं मैं आप लोग को छुटकारा देने के लिए. इतना ప్రభావశాలి है. మనకు తెలుసండి ఎలాగా మోషే నాయకత్వంలో ఇశ్రాయేల్ ప్రజలను విడిపించి దేవుడు ముందుకు తీసుకెళ్లి ఆయన ప్రామిస్ చేసిన ఆ ల్యాండ్ కానా దేశంను వారికి ఎలాగిచ్చాడో మనం ఎరిగి ఉన్నాము, మనం దేవుని వాక్యంలో చదువుకొని ఉన్నాము. అయితే నా యొక్క టైటిల్ బట్టి ఉపవాస ప్రార్థన యొక్క సామర్థ్యం గురించి, ప్రాముఖ్యత గురించి నేను మాట్లాడాలని దేవుని యొక్క వాక్యం ద్వారా మీ ముందు తీసుకొని రావాలని నేను కోరి ఉన్నాను. దాన్ని బట్టి ఇంకొక క్యారెక్టర్ని దేవుని యొక్క వాక్యంలో చూపించడానికి నేను కోరుచున్నాను. మీరు ఎస్తేర్ గ్రంథంలో 4వ అధ్యాయంలో మనం చూస్తే అక్కడ ఒక సమస్య వచ్చింది. యూదులందరికీ ఒకే దినంలో వారిని నాశనం చేయాలని ఒక రాజు యొక్క ఆ యొక్క కట్టడ బయటకి వచ్చున్నది. ఎందుకంటే హామాన్ అనే వ్యక్తి యూదులకి వ్యతిరేకంగా ఒక పన్నాగం పన్ని తను రాజు చేత ఒక సిగ్నేచర్ తీసుకుంటాడు అక్కడ ఉన్న యూదులందరినీ చంపడానికి, నాశనం చేయడానికి. అయితే అక్కడ మొర్దెకై మనకు తెలుసు ఎలాగా ఎస్తేర్ రాణిగా ఉన్నప్పుడు మొర్దెకై తన యొక్క బట్టలను చింపుకొని అక్కడ తల మీద దుమ్ము ధూళి పూసుకొని అక్కడ ఉన్నప్పుడు ఎస్తేరు అక్కడ ఎంక్వైరీ చేస్తుంది, ఎందుకు ఇలాగ చేస్తున్నావు అనేసి. అక్కడ అందరూ చాలా భయంకరమైన శోకంలో ఉన్నారు. ఎందుకంటే ఇక్కడ 4వ అధ్యాయం 3వ వచనంలో, అండ్ ఇన్ ఎవ్రీ ప్రావిన్స్ whithersoever the king's commandment and his decree came, there was great mourning among the Jews, and fasting and weeping and wailing, and many lay in sackcloths. ఎంత ఒక ఉపవాసంతోనూ ఏడుపులతోనూ ఎంతో భయంకరమైన పరిస్థితి అక్కడ నెలకొని ఉన్నప్పుడు ఎస్తేర్కి ఆ విషయం తెలియదు. అయితే మొర్దెకై చెప్పి ఉన్నప్పుడు మొర్దెకైకి జవాబిస్తుంది ఏంటంటే, నేను రాజు ముందరకు వెళ్ళలేదు, నేను 30 రోజులుగా వెళ్ళలేదని 11వ వచనంలో చెప్తుంది. ఎవరికి కూడా ఆయన ముందు వెళ్ళినప్పుడు ఆయన యొక్క దండం చూపించకపోతే అక్కడ నియమం ఏంటంటే వాళ్ళు చంపబడతారు. నాకైతే ధైర్యం లేదు ఆయన ముందుకు వెళ్ళడానికి, ఎందుకంటే నన్ను పిలవలేదు ఆయన అని చెప్తే అప్పుడు ఆయన మరలా ఒక జవాబిస్తాడు. 11వ వచనంలో 13వ వచనం నుండి చదువుతున్నాను. Then Mordecai commanded to answer Esther, think not with yourself that you shall escape in king's house more than all the Jews. For if you altogether hold your peace at this time, then shall their enlargement and deliverance arise to the Jews from another place, but you and your father's house shall be destroyed. And who knoweth whether you are come to the kingdom for such a time as this? ఈ విధంగా మొర్దెకై యొక్క ఉత్తరం, మొర్దెకై యొక్క జవాబు ఎస్తేర్ దగ్గరికి వచ్చింది. ఆయన ఏమన్నాడంటే, ఈ సమయంలోనే నిన్ను దేవుడు అక్కడ పెట్టి ఉన్నాడు అని నువ్వు గుర్తు తెచ్చుకో. నువ్వు సహాయం చేయకపోతే యూదులకు సహాయం వేరే దగ్గర నుండి వస్తుంది, కానీ నువ్వు నీ ఇంటి వారు నశించిపోతారు అని ఒక ఆజ్ఞ ఇస్తాడు తనకు ఈ విషయంలో జోక్యం చేసుకోవాలన్న విషయం. అప్పుడు ఆమె యొక్క ఉత్తరం ఏంటంటే 16వ వచనం, Go gather together all the Jews that are present in Shushan and fast for me, and neither eat nor drink 3 days, night or day. I also and my maidens will fast likewise. So will I go unto the king, which is not according to the law, and if I perish, I perish. ఈ యొక్క గొప్ప స్టేట్మెంట్, గొప్ప నిర్ణయం ఆమె తీసుకుంటుంది. ఎలాగంటే 3 దినాలు మనం ప్రార్థన చేద్దాం,
నా యొక్క కోటలో నా యొక్క సహాయం చేసే వాళ్ళతో పాటు నేను ప్రార్థన చేస్తాను, మీరు కూడా ప్రార్థన చేయండి, 3 దినాలు ఉపవాసం ఉండి ఆ తర్వాత రాజు సముఖంలోకి వెళ్తాను, నేను నశించిపోతే నశించిపోనియండి అని ఒక నిర్ణయం తీసుకొని ఆమె ప్రార్థన చేస్తుంది 3 దినాలు. చూడండి, అక్కడ ఉన్న తనతో పాటు ఉన్న వారితో పాటు ప్రార్థన చేయడానికి ఆమె ఆ యొక్క ఉత్సాహాన్ని లేకపోతే ఆ యొక్క పురుకొల్పునిచ్చినప్పుడు వారందరూ ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు దేవుడు గొప్ప విజయాన్ని ఇస్తాడు. అక్కడ 3 విషయాలు మనం తెలుసుకుంటే, ఒకటి ఉపవాస ప్రార్థన, ఇంకొకటి ఇంటెన్స్ ప్రేయర్, ఇంకొక 3వది ఏంటంటే వన్నెస్ ఇన్ ప్రేయర్. ఏకాగ్రతతో లేకపోతే ఐక్యంగా ఉండి, యేసు ప్రభు అన్నాడు కదండి, ఎక్కడ 2-3 కూడి ప్రార్థన చేసి వారు విన్నపాలని వారు మా ముందు ఉంచినప్పుడు పరలోకంలో తండ్రి ఎదుట నేను దాన్ని ఒప్పుకొని వారికి కలుగులాగున మేము పరలోకం ద్వారా నీకు జవాబిస్తామని. ఇక్కడ వన్నెస్ తో ప్రార్థన చేసినప్పుడు, ఇంటెన్స్ ప్రేయర్ చేసినప్పుడు, ఫాస్టింగ్ ప్రేయర్ చేసినప్పుడు దేవుడు గొప్ప విజయాన్ని ఇస్తాడు. అక్కడ రాజు రాసిన ఆ యొక్క డిక్రీలో వారు మరలా రాయించి యూదులందరూ రక్షింపబడేలాగా, సేవ్ అయ్యేలాగా, నాశనం అవ్వకుండా అక్కడ గొప్ప విజయం దేవుడు ఇస్తాడు. సో దేవుని యొక్క సంకల్పాలు అనేక మార్లు మనకు తెలియనప్పుడు ఆయన యొక్క సన్నిధిలోనికి వెళ్ళి మనం ఉపవాసంతో ప్రార్థన చేసినప్పుడు దేవుడు గొప్ప విజయాన్ని ఇస్తాడు. ఈ యొక్క దినంలో నేను మీ యొక్క ముందు ఈ యొక్క విన్నపాన్ని పెడుతున్నాను. మన యొక్క దేశంలో ఉన్న పరిస్థితులు, మన యొక్క సొంత వారి యొక్క పరిస్థితులు, మార్మన్స్ లేని వారి యొక్క పరిస్థితులు, ఎంతో మంది బంధకాల్లో ఉన్నారు, ఎంతో మంది చీకట్లో ఉన్నారు, ఎంతో మంది దుఃఖంలో ఉన్నారు. వారి కొరకు ప్రార్థన చేయాలంటే మామూలుగా క్యాజువల్ గా చేసే ప్రార్థనలు అవి అంత ఉపయోగపడవు. అందుకనే దేవుని యొక్క వాక్యం ద్వారా మనం ఈ దినమున హెచ్చరించబడదాం, ఎంకరేజ్ చేయబడదాం. నెహెమాయా కూడా ఆ యొక్క యెరూషలేము యొక్క గోడలు పడిపోయాయని తెలిసినప్పుడు ఆయన యొక్క పదవిలో ఉన్నాడు, అయినప్పటికీ ఆయన సమయాన్ని తీసుకొని ఆ హృదయంలో భారంతో అక్కడ ప్రార్థన చేస్తా ఉన్నాడని నెహెమాయా 1వ అధ్యాయం 4వ వచనం నుండి మనం చూస్తాం. 4వ వచనంలో మనం ఎలా చదువుతామంటే, అక్కడ యెరూషలేము యొక్క గోడలు పడిపోయాయని ఉన్నప్పుడు हम देख सकते हैं नेहमाया का जो जीवन में कैसे एक समाचार आते हैं. वो समाचार में ये बोलते हैं यरूशलेम का जो दीवार गिर गया था, अग्नि का साथ जला दिया गया था बोलकर. फिर नेहमाया ने क्या किया था यहाँ पर लिखा गया है. नेहमाया का जो पहले पुस्तक अध्याय 4 में and it came वचन 4 में, and it came to pass when I heard these words that I sat down and wept and mourned certain days and fasted and prayed before the God of heaven and said, I beseech you, O Lord God of heaven, the great and terrible God that keepeth covenant and mercy for them that love him and observe the commandments. అనే ఒక ప్రార్థన ఒక ప్రభావమైన ప్రార్థన. ఎందుకంటే అక్కడ కన్నీళ్లతోనూ ఆయన యొక్క హృదయం విరిగిన స్థితిలోను ఆ తర్వాత ఉపవాసంతోనూ ఆయన ప్రార్థన చేసినప్పుడు దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. ఆయన 21 దినాల్లో ఆ యొక్క తనతో పాటు ఉన్న వాళ్ళని తీసుకొని వెళ్ళి రాజు యొక్క సహకారంతో ఆ యొక్క గోడలను మరలా కట్టడానికి దేవుడు సహాయం చేస్తాడు. ఈ విధంగా ఒక ఉపవాస ప్రార్థనలో ఉన్న శక్తి దేవుని యొక్క వాక్యం ద్వారా మనకు వెళ్ళబడుచున్నది. मैं ये बताना चाहता हूँ आप लोगों को, उपवास रखकर प्रार्थना किया तो परमेश्वर महान कार्य करने वाला है, महान छुटकारा देने वाला है. हमारा देश का परिस्थिति हम जानते हैं. देश में कई लोग अंधकार में है, कई लोग दुख में है, कई लोग उम्मीद खो बैठा है और कई लोग बीमारी से मर रहा है. उन लोग को सहायता करने के लिए हमको कैसे हम प्रभु यीशु का जो नाम लेकर
परमेश्वर का जो सामर्थ्य पाने के लिए, छुटकारा पाने के लिए हमको उपवास करके प्रार्थना करना जरूरी है। प्रभु यीशु ने खुद ही इनका जीवन में, इनका सेवकाई शुरुआत करने से पहले 40 दिन विल्डरनेस में जाकर उपवास का जो प्रार्थना किया, हम देख सकते हैं, we can see how Jesus himself went into the wilderness for 40 days and prayed, fasted and prayed before he launched himself into the powerful and great ministry. We see that in Luke's Gospel, 4th chapter, 1 to 3rd verses. అదైన తర్వాత యేసు ప్రభు కొండ మీద ప్రసంగంలో 6వ అధ్యాయం మత్తయి సువార్త 16 నుండి 18 వచనాల్లో ఉపవాసం చేసినప్పుడు ఎలాగా మనం పరిసయ్యుల్లా కాకుండా, ఒక వేషధారులా కాకుండా ఆ యొక్క ఉపవాస ప్రార్థన చేసినప్పుడు ఎలాగ మనం ఒక సీక్రెట్ ఛాంబర్లోకి వెళ్ళి దేవుని ఎదుట కూర్చొని ప్రార్థన చేయాలన్నది ఆయన చెప్పారు. ఆ తర్వాత కూడా మనం చూస్తే ఎలాగా యేసు ప్రభు ఉపవాస ప్రార్థన గురించి ఒక ఇన్సిడెంట్ లో శిష్యులకి జ్ఞాపకం చేశారు. మార్క్ సువార్త 9వ అధ్యాయం 29వ వచనం ద్వారా అక్కడ అయితే శిష్యులు ఒక దయ్యం పట్టిన ఒక వ్యక్తి ఆయన కుమారుని తీసుకొని వస్తే వారు స్వస్థపరచలేనప్పుడు అక్కడ వారు యేసు ప్రభు దగ్గరికి వస్తారు. యేసు ప్రభు రూపాంతరం చెందిన కొండ మీద నుండి కిందకు వచ్చినప్పుడు యేసు ప్రభు దగ్గరికి వచ్చి, నా కుమారుణ్ణి మీ యొక్క శిష్యులు విడుదల చేయలేకపోయారు, నువ్వు సహాయం చేయవా అన్నప్పుడు యేసు ప్రభు ఆ యొక్క కుమారుడు యొక్క పరిస్థితి నుండి ఆ యొక్క దయ్యం పట్టిన వాడిని విడిపిస్తాడు. అప్పుడు శిష్యులు వచ్చి మేము ఎందుకు చేయలేకపోయాం అని ప్రశ్నించినప్పుడు యేసు ప్రభు చెప్తాడు, ఇది ఉపవాసం ద్వారా, ప్రార్థన ద్వారా ఇది సాధ్యం అవుతుందని. యేసు ప్రభు ఆయన యొక్క జీవితంలో, ఆయన భూమి మీద 3.5 సంవత్సరం చేసిన ఆ యొక్క మినిస్ట్రీలో ఆయన ఎన్నో మార్లు ప్రతిదినము ఒంటరిగా వెళ్ళి ఇంటెన్స్ ప్రేయర్ చేస్తున్నాడు. ఒకసారి అయితే శిష్యులు ఆయన దగ్గరకు వచ్చి అడుగుతారు, యేసు ప్రభువా మాకు ప్రార్థన చేయడం నేర్పించండి అని. ఆశ్చర్యం వేస్తుంది కదండి, ఎందుకంటే ఎన్నో సూచక్రియలు చేస్తున్నాడు, ఎన్నో విడుదల దేవుడు యేసు ప్రభు చేస్తున్నాడు వారి ముందు. కానీ శిష్యులు వచ్చి మాకు కూడా నేర్పించు యేసు ప్రభు యొక్క సూచక్రియలు, మాకు కూడా నేర్పించు, మీకులాగా మాట్లాడేలాగా అని వారు అడగలేదు. ఎందుకంటే వారు యేసు ప్రభు యొక్క ఒక గొప్ప మాదిరిని చూశారు. ప్రార్థన చేయడం, తండ్రితో మాట్లాడడం, మాకు కూడా ప్రార్థన నేర్పించవా యేసు ప్రభు అని అడిగినప్పుడు యేసు ప్రభు పరలోక ప్రార్థన వారికి నేర్పిస్తాడు. ఆఖరిలో నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, ఒక ఉదాహరణ ద్వారా నేను ఈ యొక్క చిన్న షేరింగ్ ని నేను ముగిద్దాం అనుకుంటున్నాను. అనేకమైన జీవితాల్లో దేవుడు ఈ యొక్క ఉపవాస ప్రార్థన ద్వారా విడుదలనిచ్చిన సంఘటనలు మనం చూస్తాం, దేవుని యొక్క వాక్యంలో మనం చదువుతాం. అయితే ఈ దినాల్లో కూడా ప్రభు అనేక మందిని విడుదల చేస్తున్నాడు, తాగుబోతుల్ని వారి యొక్క బంధకాల నుండి విడుదల చేస్తున్నాడు. ఎంతో మంది వారి యొక్క జీవితాల్లో నిరాశలో ఉన్నప్పుడు ఈ యొక్క ప్రార్థన ద్వారా ప్రభు వారి యొక్క జీవితంలో వారు విడుదల పొందడం, నిరాశలో నుండి ఆశలోనికి రావడం, యేసు ప్రభు యొక్క ప్రేమలోనికి రావడం, ఆయన యొక్క రక్షణను పొందడం మనం చూస్తున్నాం. కొన్ని సంవత్సరాల క్రిందట న్యూయార్క్ సిటీలో ఎంతో భయంకరమైన గ్యాంగ్స్ వారు ఒకరినొకరు పగ తీర్చుకోవడంలోను, డ్రగ్స్ లోను వారి యొక్క జీవితాలని వేస్ట్ చేస్తున్నప్పుడు దేవుడు ఒక సేవకుడిని అక్కడ పంపిస్తాడు. ఆయన పేరు డేవిడ్ విల్కర్సన్. డేవిడ్ విల్కర్సన్ ఒక చిన్న ప్రాంతంలో ఒక పాస్టర్ గా వర్క్ చేస్తున్నప్పుడు దేవుడు చెప్తాడు, ఆయనతో మాట్లాడతాడు, డేవిడ్ నువ్వు నీ యొక్క సమయాన్ని నాకు ఇస్తావా అనేసి. సరే ప్రభు అంటాడు, నువ్వు టెలివిజన్ ముందు నువ్వు చాలా సమయాన్ని వ్యర్థం చేస్తున్నావు, ఆ సమయాన్ని నాకు ఇయ్యి అంటున్నప్పుడు టెలివిజన్ తీసుకొని పాడేసి ఆయన ప్రార్థన చేయడం ప్రారంభిస్తాడు. దేవుడు గొప్ప భారాన్ని డేవిడ్ విల్కర్సన్ హృదయంలో పెడతాడు. ఆయనకి తెలియకుండానే భారంతో ప్రార్థన చేస్తా ఉన్నాడు. న్యూయార్క్ సిటీ గురించి ఆయనకి ఏమీ విషయం తెలియదు. ఈయన ఒక చిన్న టౌన్ లో ఉంటా ఉన్నాడు. దేవుడు న్యూయార్క్ సిటీలోకి తీసుకెళ్ళినప్పుడు అక్కడ బ్రూక్లైన్ అన్న ఏరియాలో ఒక గ్యాంగ్స్ మధ్య పరిస్థితిని దేవుడు చూపిస్తాడు. ఇక్కడ నువ్వు సువార్త చెప్పాలి,
ఈ యవనస్తులు నశించిపోతున్నారు అన్నప్పుడు ఆయన చాలా ప్రార్థన చేస్తాడు. ఒకసారి అయితే దేవుని యొక్క ఆత్మ బహుబలంగా ఆయన దగ్గరికి వచ్చినప్పుడు ఆయన యొక్క కారుని ఒక దగ్గర ఆపేసి, అనేక సార్లు ఆయనకి జీవితంలో అలాగైంది. లోపల వుడ్స్ లోకి వెళ్ళి ఎంతో ప్రార్థన చేసి కన్నీరు కారుస్తున్నప్పుడు దేవుడు ఆత్మ బలాన్ని ఇచ్చి ఆయన మినిస్ట్రీని పవర్ఫుల్ గా ఆయన వాడుకున్నాడు. అక్కడ ఒక నిక్కీ క్రూజ్ అన్న గ్యాంగ్స్టర్ ని డ్రగ్స్ నుండి, ఆ యొక్క పగ తీర్చుకోవడం నుండి, ఫైటింగ్స్ నుండి, ఎంతో భయంకరమైన జీవితం నుండి ఆ యొక్క గ్యాంగ్ లీడర్ ని దేవుడు విడిపిస్తాడు. ఇది ఎలాగ పాసిబుల్ అవుతుంది? ఒక జీవితం నశించిపోచున్నప్పుడు, శైతాను ఆ నాశనం చేయుచున్నప్పుడు, మనం దేవుని యొక్క బిడ్డలంగా మన యొక్క బాధ్యత ఏంటంటే ఇంటెన్స్ ప్రేయర్ చేయాలి, फास्टिंग एंड प्रेयर చేయాలి, वननेस तो प्रेयर చేయాలి, एकता से प्रार्थना करना, बहुत ही तीव्रता से प्रार्थना करना, उपवास का साथ प्रार्थना करना. So my dear brothers and sisters in Christ Jesus, this is my humble request as we are continuing this prayer sessions till 23rd. Let us not stop praying, but let us continue this intense prayer and fasting and prayer and oneness. We may have oneness. Let us all unite together and pray for the deliverance of souls, for the circumstances to change, and for the healings to take place, and to see the transformation power of God start operating in our country. So let us bow down our heads in a word of prayer. ప్రార్థన చేసుకుందామండి. ప్రేమ కలిగిన ప్రభువా, మీరు ఇచ్చిన సమయం కొరకు వేలాది వందనములు. ఈ యొక్క వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడారు. అనేకమైన స్థలంలో మీ యొక్క వాక్యం ద్వారా ఉపవాస ప్రార్థనలో ఉన్న శక్తిని మీరు మా ముందు ఉంచినారు. ప్రభా, సహాయం చేయండి ప్రభా. ఏకాత్మతో ప్రార్థన చేయడానికి, ఉపవాసం ఉండి తీవ్రమైన ప్రభా ఆసక్తితో ప్రార్థన చేయడానికి సహాయం చేయండి. ఈ యొక్క వాక్యంను మా యొక్క జీవితంలో మీరు ముద్రించండి మీ యొక్క పరిశుద్ధాత్మ ద్వారా. యేసు నామమున నడుచున్నాను తండ్రి, ఆమెన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుని యొక్క సహవాసం, పరిశుద్ధాత్మ యొక్క సహవాసం నిత్యము మనకు తోడై ఉండి నడిపించును గాక. ఆమెన్.